అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం. జీవితంలో కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేస్తాం, కొన్ని వాటంతటవే ప్లాన్ అవుతూ ఉంటాయి. అంటే ఏం లేదండి, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, కాశీ మజిలీ కథలు లాగా అరుణాచల మజిలీ కథలు. మేమంతా అరుణాచలం వెళ్దామని చెప్పి మా ఓన్ వెహికల్లోనే బయలుదేరాము. అరుణాచలం వెళ్ళాం, గిరి ప్రదక్షిణ చేసాం, అన్నీ చాలా బాగా జరిగాయి. కాకపోతే వచ్చేటప్పుడు మా కార్కి ఒక చిన్న మెకానికల్ ప్రాబ్లం వచ్చింది. సరే గ్యారేజ్లో ఇచ్చాము. ఏం చేద్దామని చూసేలోపు పక్కనే ఒక మంచి ఫామ్ కనపడింది. సో ఆ ఫామ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. తిరువణ్ణమలై నుంచి గిరి ప్రదక్షిణం చేసి ఎంతో ఆనందంగా వస్తుంటే ఈ స్టోరీ మొత్తానికి చిన్న ట్విస్ట్. గ్యారేజీ పక్కనే ఉన్న చిన్న చిన్న ఫామ్ దగ్గరికి వెళ్ళాము. చుట్టూ పచ్చని పొలాలు, చల్లటి గాలి, పక్షులు, అంతా బాగా జరిగింది. కొన్నిసార్లు భగవంతుడు మన ప్రయాణాన్ని కాసేపు ఆపేస్తాడు. మనం పరుగులు తీస్తున్న ఈ జీవితంలో కాసేపు ప్రకృతితో గడపమని, మనతో మనం మాట్లాడుకోమని, సేద తీరమని, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇది కూడా ఒక భగవన్ నిర్ణయమే ఒక రకంగా చెప్పాలంటే. ఈ చిన్న ఫామ్లో కూర్చుని మేము తెచ్చుకున్న స్నాక్స్ తింటూ, వాటర్ తాగుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాము. అంతా చాలా బాగా జరిగింది. మా బాబు కూడా చాలా బాగా ఆడుకున్నాడు. కొంచెం ఇబ్బందిగా అనిపించిన తర్వాత అది మధురమైన ఒక జ్ఞాపకంగా మారిపోయింది. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదండి, జరిగేదంతా మన మంచికే అని. అరుణాచలం చూసారా, కేవలం ఒక ఆలయ దర్శనమే కాదు, ప్రతి అడుగు ఒక అనుభవం, ప్రతి ఎదురుచూపు ఒక పాఠం, ప్రతి మలుపు ఒక కథ. ఇదే కాశీ మజిలీ కథలాగా అరుణాచల యాత్ర మజిలీ కథ. అందుకేనండి, అరుణాచలానికి ఎవరొచ్చినా వారు అనుకున్నట్టుగా కాదు, అరుణాచలేశ్వరుడు అనుకున్నట్టుగానే యాత్ర అనేది పూర్తవుతుంది. అదే అరుణాచల యాత్ర యొక్క గొప్పతనం, మహిమ. చూశారు కదా, ఈ బటర్ఫ్లైస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ వీడియోలో అంత బాగా క్యాప్చర్ అయిందో లేదో కానీ అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ బటర్ఫ్లైస్ ఉన్నాయని అనుకోలేదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అన్నీ సౌండ్కి, శబ్దానికి ఒక్కసారిగా అన్నీ లేచాయి. అది అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ రోజు మా వాహనం గ్యారేజ్లో ఉంది, మేము మాత్రం ఫామ్లో ఉన్నాం. మా మనసు మాత్రం ఆ చిన్న ఫామ్లోనే ఉంది. అక్కడ కూర్చుని ఒక్క నిమిషం అనిపించింది, ఇది కూడా మన మంచికే జరిగిందని. అప్పుడు ఆ దారిలో కారు ఆగిపోయినప్పుడు మేము కొంచెం టెన్షన్ పడ్డాము. చిన్న బాబు ఉన్నాడు, ఎంత టైం పడుతుందో ఏంటో ఎలాగో అని. కానీ మొత్తానికి అక్కడ ఏం డిస్టర్బెన్స్ అవ్వలే. ఒక 1 అవర్లో వెహికల్ రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం తలుచుకుంటే అదొక అందమైన జ్ఞాపకంగా, ఒక చిన్న ట్విస్ట్ లాగా అనిపిస్తుంది. నవ్వు వచ్చింది. సో అప్పుడప్పుడు మనకి కొన్ని క్రేజీ థింగ్స్ కూడా ఉంటే ప్రయాణంలో చాలా బాగుంటుంది కదా. ఇది కూడా అలాంటి ఒకటే. అంటే వెళ్ళామా చక్కగా వచ్చేసామా అంటే కూడా కాదు, ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా, అంటే అది ఫీల్ అవుతున్నప్పుడు, ఆ టైం పాస్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. కానీ తర్వాత మాత్రం మనకి క్రేజీగా అనిపిస్తుంది సమ్టైమ్స్. అంటే అంత ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. ఓకే అండి, ఏదైనా మనం అలా జరిగింది, మనం దాన్ని మార్చలేము. సో ఈ విధంగా అరుణాచల యాత్ర మాకు ఒక మంచి జ్ఞాపకాన్ని కూడా ఇచ్చింది. ఇలాంటి చిన్న చిన్న మజిలీలు జీవితాన్ని మరింత అందంగా మార్చే పెద్ద కథలుగా మిగిలిపోతాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి మంచి సంఘటనల్ని ఎదుర్కొన్నారా? కామెంట్స్ రూపంలో చెప్పండి. అంటే నా వ్లాగ్స్ అన్నీ మ్యాక్సిమం లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్లాగ్స్ ఉంటాయి, ట్రావెల్ కానీ ఇలాంటివి. సో ఫాలో అవర్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి, నమస్కారం.